నల్గొండ పట్టణం వివేకానంద నగర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 3 రోజుల పాటు జరిగిన బ్రహ్మోత్సవాలలో చివరి రోజు స్వామివారి శాంతి కళ్యాణం పల్లకి సేవతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. నల్గొండ పట్టణం వివేకానంద నగర్లోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో 9వ వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం నుండి ఆదివారం వరకు 3 రోజుల పాటు ఘనంగా జరిగాయి. ప్రత్యేక పూజలు, హోమాలు విశేషంగా నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం స్వామివారి శాంతి కళ్యాణం జరిపించి భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. రాత్రి స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకిపై ప్రతిష్ఠించి ఆలయ చుట్టుపక్కల కాలనీలో ఊరేగించారు. వందలాది మంది మహిళలు, మాలాదారులు కోలాటం, భజనలు చేస్తుండగా ఊరేగింపు మహోత్సవం కన్నుల పండుగగా సాగింది. మహిళలు బిందెలతో నీళ్లు ఆరబోసి కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ బండారు ప్రసాద్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగోని శ్రీనివాస్ గౌడ్, పిల్లి రామరాజు, మాజీ కౌన్సిలర్లు బొజ్జ నాగరాజు, మురిశెట్టి నాగేశ్వరరావు, ఆలయ చైర్మన్ విద్యాసాగర్, పున్నపరాజు, యాదగిరి, నక్క నరసింహ, విష్ణువర్ధన్ రెడ్డి, అచ్చిరాజు, మాధవి, రోహిణి, వసంత, సుమన, అంజిబాబు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. వివేకానందలోని వేచేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవాలయంలో ఎంతో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ముగించుకోవడం జరిగింది. స్వామివారికి ఈరోజు మధ్యాహ్నం 11 గంటలకి సీతారామ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరిపింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం పల్లకీ సేవ ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది. ఎంతో అంగరంగ వైభవంగా ఆ స్వామివారి సేవలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి యొక్క కృపకులు పాత్రలు కాగలరు. సీతారామాంజనేయ స్వామి దేవస్థానం వివేకానంద నగర్లో గత 3 రోజుల నుండి వార్షికోత్సవం 9వ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది. ఈరోజు చివరి రోజు అయినటువంటి స్వామివారి కళ్యాణము, హోమాలు, అన్నప్రసాద కార్యక్రమం అయిపోయాక స్వామివారి యొక్క ఊరేగింపు కార్యక్రమము పురవీధుల గుండా తిరుగుతూ జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమంలోని రమేష్ మాస్టర్లు వారి కోలాట బృందము సుమారు 1000 మంది కళాకారులు పాల్గొనే యొక్క కార్యక్రమంలో విశేష భక్తులందరూ కూడా పాల్గొన్నందుకు వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలోకి సహకరించినటువంటి పెద్దలందరికీ ప్రత్యక్షంగా పరోక్షంగా అన్ని రకాలుగా సహకరించినటువంటి వారందరూ కూడా శుభాభినందనలు తెలియజేస్తున్నాం.